స్ఖలితపాదానాం భూవిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం నమ శివాయ అండి. మనం శివానంద లహరిలో ఈరోజు 51వ శ్లోకం నేర్చుకుందాం. ముందుగా శ్లోకం. భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయితో మహాసితవపుః పంచేషు నాచాదృతః సత్పక్షస్సు మనోవనేషు స పునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయితో మహాసితవపుః పంచేషు నాచాదృతః సత్పక్షస్సు మనోవనేషు స పునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. అసలు ఎంత చక్కటి ఉపమానం చెప్పారండి. నిన్నేమో 50వ శ్లోకంలో ఏమో తన షట్చక్రాలన్నింటినీ కలిసి చక్కగా సహస్రారంలో ఒక పద్మంగా నిలుపుకున్నానన్నారు. ఆ పద్మం మీదకు వచ్చి తుమ్మెదలా వాలి దానిలో ఉన్న మకరందాన్ని సద్గుణాలతో చేర్చాను, దాన్ని స్వీకరించమన్నారు. ఈ రోజు ఏం చెప్తున్నారు? చక్కగా ఆదిశంకరాచార్యుల వారు మనకి శ్రీశైలంలో అమ్మ 9 రూపంలో ఉంటుంది కదా, మరి అమ్మ 9 రూపంలో ఉంటే అయ్యవారు మామూలుగా లింగ రూపంలో ఉంటే ఎలాగా? ఆయన్ని కూడా మగ తుమ్మెదగా మారమంటున్నారు. అట్లా మారిన మగ తుమ్మెద ఏం చేస్తుంది అంటే శివుడికున్న లక్షణాలేంటి, తుమ్మెద యొక్క లక్షణాలేంటి అని చెప్పి చక్కగా వాళ్ళిద్దరికి ఉపమానం చేస్తూ చూపిస్తూ మనకి చెప్తూ ఎంతో చక్కని వివరణని అందించారండి మనకు చక్కగా ఆదిశంకరాచార్యుల వారు. మరి ఆ వివరణ ఏంటో ఒక్కసారి చూద్దామా? ముందుగా ప్రతి పదానికి అర్థం చూద్దాం. భృంగీచ్ఛానటనోత్కటః అంటే ప్రమదగణాల్లో భృంగి అనే అతను ఉన్నారు కదండి, అతని ఆదేశం ప్రకారం, అతని ఇచ్ఛ ప్రకారం నడుచుకుంటాడంట మనకి పరమశివుడు. అది ఎందుకు అనేది మనం అర్థంలో చెప్పుకుందాం. ఇంకా నటన అంటే వర్తించుట యందు, అనుకరించుట యందు. ఉత్కటః అంటే ఉత్కటను కలిగి ఉండటం అంటే కోరికను కలిగినట్టి. కరిమద, కరి అంటే ఏనుగు అని తెలుసు. కరిమద అంటే గజాసురుడి యొక్క బలగర్వాన్ని స్వామివారు ఎలా అణిచారు అనేది అది కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం. ఇంకా గ్రాహి అంటే అణిచినటువంటి. కరిమద గ్రాహి గజాసురుడిని బలగర్వాన్ని అణిచేశాడంట ఈయన. అలాంటి స్వభావం కలిగినట్టి. స్ఫురత్ ప్రకాశించుచున్న. మాధవ మోహిని రూపుడైన. ఆహ్లాద ఆయనకి మాధవుని రూపం చూస్తే అంటే మోహిని రూపం చూస్తేనే చాలా ఆహ్లాదం కలుగుతుందంట శివుడు మనస్సుకి. ఎందుకంటే ఆయన మోహిని రూపంలో వచ్చింది సాక్షాత్తు పార్వతీ అమ్మవారే. ఆయనకి మోహిని రూపాన్ని కలిగించింది అమ్మవారే అన్నమాట. అందుకని అయ్యవారు ఏం చేస్తారు, అమ్మవారిని చూస్తే ఆనందంతో చక్కగా నిండిపోతుంది కదా మనసు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఆహ్లాద ఆనందం కలిగినట్టి. నాదయుత ప్రణవనాదంతో ఉంటాడంట. అంటే ఈయనకి నాదానికి అర్థము అంటే శివుడు. మరి తుమ్మెద ఝుంకారం చేస్తూ ఉంటుంది. ఝుమ్ అని నాదం తుమ్మెద చేస్తూ ఉంటుంది. అసలు నాదం ఓంకారం అనేది శివుడు చేస్తూ ఉంటాడు. మహత్ గొప్ప. అసితవపుః సితవపుః అంటే తెల్లని శరీరం కలిగినట్టు. అసితవపుః అంటే నల్లని శరీరం. తెల్లని శరీరం శివుడికి ఉంటుంది, నల్లని శరీరం తుమ్మెదకు ఉంటుంది. పంచేషునా మన్మధుని చేత. పంచేషున అంటే మన్మధుడు శివుడి తపస్సు నుంచి బయటికి రావాలని అతని తపస్సును భంగం కలిగించడానికి 5 బాణాలు వేశారు కదా, అందుకని పంచేషున అని చెప్పారనమాట. మన్మధుని చేత. అద్రుత
బాణ లక్ష్యం అంటే బాణాన్ని వేపించుకున్నా. బాణంతో బాణం వేసినా కానీ మన్మధుడిని చంపేశాడు కదా శివుడు, భస్మం చేశాడు కదా! కానీ ఆదరించాడంట. అది ఎలా అనేది మనం అర్థంలో తెలుసుకుందాం. సుమనః అంటే దేవతల, విద్వాంసుల యొక్క. అవనేషు సంరక్షణ ఎందు. సుమనోవనేషు అంటే ఈయనేమో దేవతల యొక్క చక్కటి దేవతల యొక్క మనస్తత్వాలందు ఉంటాడంట శివుడు. మరి సుమనోవనేషు అంటే చక్కటి పూలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ తుమ్మెద తచ్చాడుతూ ఉంటుంది. సత్పక్ష అభిమానం కలిగి ఉన్నారంట. దేవతల యందు అభిమానం ఆయన కలిగి ఉన్నాడు. మంచి మంచి పూల తోటల యందు అభిమానం తుమ్మెద కలిగి ఉంది. సాక్షాత్ కన్నుల ఎదుట ఉన్నటువంటి శ్రీశైలవాసి, శ్రీశైలమందు భక్తుల్ని అనుగ్రహించే లింగ రూపంలో ఉన్నటువంటి ఓ శ్రీశైలవాసి. విభుః విభు అంటే ఈ సమస్త జీవ ప్రాణకోటికి తండ్రి అని అర్థం అన్నమాట. పలు విధాలుగా తండ్రిగా అన్ని రకాలకి నువ్వు నేను చీమలు పురుగులు అని లేకుండా అందరికీ తండ్రిగా కలిగిన వాడా అని. భ్రమరాధిపః ఇంకా ఏంటి, ఆ భ్రమరాంబ మనసుని చక్కగా అలంకరించిన వాడా. మదియే నా సంబంధమైన మనోరాజీవే మానస కమలమందు విహరతాం విహరించుగాక. ఆ తుమ్మెదలాగా అక్కడ ఇక్కడ తిరుగుతావెందుకు నువ్వు, చక్కగా నా మనస్సుని ఒక పద్మంగా చేశాను, ఆ పద్మంలోకి వచ్చి చక్కగా ఉండు అని చెప్తున్నారు. మరి అదే ఎలానో మనం ఒకసారి భావం ద్వారా తెలుసుకున్నామా? ఒకసారి అర్థం. ఓ శ్రీశైలవాసి అంటే ఓ శ్రీశైలవాస విభో, నీవు నా యందు విహరిద్దు రానాయనా అని చెప్తున్నారు. దానికి భృంగితో చక్కగా పోలికనిస్తున్నారు. నీవు భ్రమరాధిపతివి అనగా తుమ్మెద రేడు కావున నామ నాకు నా మనస్సు అనే పద్మం నందు సంచరించుదు గాని రా. నీవు భక్తుడు భృంగీశ్వరుని ఇచ్ఛానుసారం నడుచుకుంటూ ఉంటావు. భృంగి ఏం చేస్తాడంట, కొరడా జల్పించగానే సాయంత్రం ఈయన తాండవం చేస్తాడంట. అలా ఆయనతో పోల్చాడనమాట. అతని ఇచ్చ ప్రకారం నువ్వు నడుచుకుంటూ ఉంటావు. తుమ్మెద రేడు అంటే తుమ్మెదల జాతి ఎలా నడుచుకుంటుందంట, వాటి ఇష్టమైన పూల మీద వాలి అవి తేనెను స్వీకరిస్తాయంట. ఇంకా నీవు గజాసురుడి గర్వాన్ని అణిచావు. అదేం చేస్తుంది తుమ్మెద, చెప్పుకున్నాం కదా మనం ఆల్రెడీ. మనకు మదగజాల దగ్గర వాటి కళ్ళ నుండి మదజలం కారుతూ ఉంటుంది. ఆ మదజలం తాగటం కోసం తుమ్మెద అంట తచ్చాడుతూ ఉంటుందంట ఆ మదగజాల చుట్టూ. అది చెప్తున్నారనమాట, ఇద్దరికి పోలిక. నీకు మోహిని రూపం ధరించిన మాధవుడంటే ఇష్టము. మరి దానికేంటి, మాధవ మాసం అంటే ఇష్టం. ఏంటా మాధవ మాసం? వసంత ఋతువు. వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటాము, దాన్ని వసంత ఋతువు అంటాం అన్నమాట. దానికి వసంత ఋతువు అంటే ఇష్టం. ఇంకా నీకు ప్రణవనాదం ఉండనే ఉంది. దానికి ఝుంకారనాదం ఉంది. మన్మధుడు నిన్ను పుష్పబాణంతో కొట్టినా సరే అతన్ని ఆదరించావు నువ్వు. దేని సహాయంగా ఆదరించావు? తుమ్మెద సహాయంగా ఆదరించాడు. ఎందుకంటే మన్మధుడు బాణానికున్న వింటినారు తుమ్మెదలతో చేయబడి ఉంటుందంట. ఎందుకు? మన్మధుడు చక్కగా బాణాల్ని వేస్తాడు. ఎందుకు? మనుషుల యొక్క మనస్సుల్లో కోరికను కలిగించటానికి. ఎలాంటి బాణాలేస్తాడు? ఎలాగైతే తుమ్మెదలు మంచి మంచి పూలల్లోకెళ్ళి మకరందం స్వీకరిస్తాయో అలాంటి తుమ్మెదలన్నిటిని చేసి వింటినారుగా చేసుకొని చక్కటి పూల బాణాల్ని సంధిస్తూ ఉంటాడంట. అందుకని ఈ ఉపమానం చెప్పారు ఆదిశంకరాచార్యుల వారు. ఇంకా అదేం చేస్తుందంట, చక్కటి పూల తోటల చుట్టూ తిరుగుతూ ఉంటుందంట. నీవేమో చక్కటి గుణాలు కలిగిన భక్తుల దగ్గర, సాధువుల దగ్గర, దేవతల మనసుల్లో నిలిచి ఉంటావు అని ఉపమానం చెప్పారు. అందుకని అదేం చేస్తుంది, అలా ఒక పువ్వులో తేనె తాగి ఇంకొక దాని మీదకి వాలుతుంది తుమ్మెద. నువ్వు అలా చెయ్యకు, మా అమ్మ భ్రమరాంబికాదేవితో పాటు నా మనస్సులోకి వచ్చి కూర్చో అని చెప్తున్నారు. ఎలాగ కూర్చోవాలంట?
అసలు ఏమని పిలిచారు? శ్రీశైలవాస విభో నీవు నాయందు విహరించు. ఎలా విహరించాలంట? భృంగి అనే ప్రమదుడు కోరగానే నీవు ఆనంద నర్తనం చేశావంట. బలగర్వం పొందిన రాక్షసుని గజాసురుని సంహరించావట. మోహిని రూపుడైన విష్ణువుని తిలకించి ఆనందాన్ని పొందావట. నాదయుతుడివై తెల్లగా మెరిసిపోయే శరీరాన్ని కలిగి ఉన్నావంట. నిన్ను లక్ష్యంగా చేసుకొని మన్మధుడు తన పంచబాణాల్ని వృధా చేసుకున్నాడంట. నిన్నెప్పుడు మంచివాళ్ళు పక్షమే వహిస్తావు అంటుంటారు. అలా నువ్వు మంచివాళ్ళ హృదయాలు అనే వనాల్లో సంచరిస్తూ ఉంటావంట. నీవేమో శ్రీశైలంలో వెలిసావట. భ్రమరాంబాపతివైన ఆ నీవే నా మనస్సునే ఆడతుమ్మెదను అనుసరించి వచ్చి ఇక్కడ కూర్చో అని చక్కగా పిలుస్తున్నారు. నాలో ఉన్న భక్తిని మకరందంగా చేసుకొని తాగేసేయి అని చెప్తున్నారు. నాలో ఉన్న భక్తి అనే మకరందము ఎప్పటికీ ఎండిపోదు అని చెప్తున్నారు చక్కగా. మరి మనం కూడా ఆదిశంకరాచార్యుల వారు చెప్పినట్టు చేద్దామా? ఓం నమ శివాయ.